లిస్ట్ మూర్తి గారు అలాగే బీఆర్ఎస్ నేత రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ముందు శ్రీనివాస్ రెడ్డి గారితో మొదలెడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ ఈఎంఐలు కట్టమని నోటీసులు వస్తూ ఉన్నాయి, బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్యాంకుల్ని కూడా తప్పబట్టేందుకు లేదండి. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్ల వల్లే వాళ్ళు ఇల్లు కట్టారు. ఇల్లు కడితే ఆ కట్టినటువంటి ఇళ్లను వీళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ కామన్ మ్యాన్ది తప్పు కాదు, లేదా బ్యాంకుది తప్పు కాదు. మరి హైడ్రా పేరు మీద తీసుకొచ్చి వీళ్ళు ఇచ్చేశారు. మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఈఎంఐలు కట్టాలా కట్టద్దు? శ్రీనివాస్ రెడ్డి గారు, మీ వాయిస్ క్లియర్ లేదండి. ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల పేద ప్రజలు రెక్కాడితేగా డొక్కాడినటువంటి అనేక మంది పేద ప్రజల యొక్క ఇల్లు కూలగొట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఆ యొక్క ఇల్లు కూలగొట్టేటప్పుడు పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎట్లా ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఏంది, వారు ఏ విధంగా ఆ ఇల్లు కట్టుకున్నారు, ఎట్లా నిర్మాణం చేసుకున్నారు అని చెప్పేసి కొద్దిగా సోయి ఉండాలి ఈ యొక్క ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. అసొంటిది ఏది లేకుండా మేము ఏది చేసినా ఒప్పు అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇమ్మడి ముబ్బడిగా ఈ యొక్క హైడ్రా పేరుతోటి పేద ప్రజలు కట్టుకున్నటువంటి తమ చెమటంతా దారబోసి రూపాయి పోగు చేసుకొని బ్యాంకులలో రుణం తీసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఏకకంఠంగా కూలగొట్టింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే మేము ఏమంటామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు బతుకొద్దా, తర్వాత వాళ్ళు ఈ యొక్క ఇటుకలతోటి వారి సమాధి పేర్చుకోవాలా ఇప్పుడు. ఎందుకంటే కూలగొట్టిన ఇటుకలతోటి వాళ్ళ సమాధి పేర్చుకోవాలా, సమాధి కట్టుకోవాలా, వాళ్ళ గోరీలు కట్టుకోవాలా. అంటే ఒక రకంగా మహిళలను ధనవంతులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ధనవంతులు చేయకపోగా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది హైడ్రా పేరుతోటి. ఈరోజు చూస్తున్నాం ఏ ఒక్క ధనవంతుని ఇళ్ళన్నా కూలగొట్టినారండి? కేవలం పేదవాళ్ళ ఇల్లు. తర్వాత ఈరోజు మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజల కట్టుకున్నటువంటి చెమట ఓడ్చి కట్టుకున్నటువంటి బిల్డింగ్లను ఇళ్ళనే కూలగొట్టిన తప్ప ఎక్కడన్నా ధనవంతుని ఇల్లు కొట్టిరా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి తమ్ముని ఇల్లు కూలగొట్టిరా? ఎక్కడ కూలగొట్టే? అవన్నీ బఫర్ జోన్లో కావచ్చు, తర్వాత ఎఫ్టీఎల్లో కావచ్చు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జోలికి పోలే. ఏదైతే మన రేవంత్ రెడ్డి కళల సాకారం ఉందో, ఆయన అయితే మన కళలు కంటుండో మన మూసి పరివాహక ప్రాంతంలో తను కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేయాలనేటువంటి కళలు ఉన్నాయి చూసినావు. ఆ వాళ్ళకి అడ్డం వస్తూ ఉన్నారు, తర్వాత దానికి అడ్డంకిగా మారుతా ఉన్నారు పేద ప్రజలు. ఈ పేద ప్రజలు అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని కూలగొడితే సరిపోతుందని చెప్పేసి కూలగొట్టే ముందర కనీసం వారికి ఏ విధంగా లోన్లు ఉన్నాయి, తర్వాత వారు ఎట్లా కట్టుకున్నారు, పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారా, పర్మిషన్ తీసుకోకుండా కట్టుకున్నారా, ఏ విధంగా నిర్మాణం చేసుకున్నారని చెప్పేసి కొద్దిగానన్నా జ్ఞానం సోయి ఉండాలి ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి సోయి స్వర్గం లేకుండా అనవసరంగా తర్వాత ఇవి కట్టుకోవడం వల్ల తర్వాత ఇబ్బందికి గురి చేసినటువంటి పాలకు పాటుపడుతున్నది యొక్క రేవంత్ రెడ్డి సర్కార్. మేమేం కోరుతున్నాం అంటే ఇప్పుడు బ్యాంక్ వాడు ఈఎంఐ తీసుకున్నాక అయితే ఊకోడు కదా, ఎట్లా వాడు ఎట్లా పడతాడు కదా. ఆ ఈఎంఐ కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎవరైతే పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ కూలగొట్టిరో వాళ్ళ ఈఎంఐ మన తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలి. తర్వాత వారికి ఉన్నటువంటి మొత్తం ఈఎంఐ చెల్లించి వారికి మంచి ఆమోదయోగ్యమైన నివాసం ఉండేటువంటి యోగ్యంగా ఉన్నటువంటి ఇల్లు కట్టించి మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ నిర్భాగ్యం చేసింది ప్రభుత్వం, అభాగ్యం చేసింది ప్రభుత్వం. తర్వాత వారికి నిలువు నీడని లేకుండా వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వకుండా కూలగొట్టింది ప్రభుత్వం. వారు ఈరోజు బదాదన పడ్డారు. తర్వాత ఆ ఇటుక పెట్టెలు తీసుకపోయి మేము గోరి కట్టుకోవాలా, మా శవపేటిక కట్టుకోవాలా అనే ధోరణితోటి ఈ యొక్క ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ఏమన్నా ముందు చూపు లేకపో కారణంగా తర్వాత వాళ్ళని ఎలగొడతాం, కూలగొడతాం, ఏడికి పోవాలి, వాళ్ళ ఈఎంఐ సంగతి ఏంది, వాళ్ళు లోన్ తీసుకున్న సంగతి ఏంది అని చెప్పేసి ఒక్కసారైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించిందా అని చెప్పండి. ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ప్రశ్నించలేరు, వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి ఏది చేసినా నడుస్తుంది. తర్వాత సంపన్నుల ఇల్లు ఎందుకు కూలగొట్టలే, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టలే, తర్వాత రేవంత్ రెడ్డి గారు తమ్ముంది ఇల్లు ఎందుకు కూలగొట్టలే, తర్వాత ఇంకో ఆయన ఇల్లు ఎందుకు కూలగొట్టలే. అంటే ఈ రకంగా కావాలని కక్షపూరితంగా పేద ప్రజలు ఇల్లు కూలగొడితే ఏం కాదు నడుస్తుంది అని చెప్పేసి ఒక భావనలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవసరమైతే జేసీబీ, ఏసీబీ, తర్వాత ఈడీ దాడులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా నిర్మాణాత్మకంగా పాత్ర పోషించిన పాపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పోతలేదు. ఒకవైపు రైతులను ఇబ్బంది పెడతా ఉంది, తర్వాత ఒకవైపు మహిళలను ఇబ్బంది పెడతా ఉంది, ఒకవైపు హైడ్రా పేరుతోటి అనేక